నమస్కారం అండి. మరి వేంద్ర తుఫాన్ నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది. దాని నేపథ్యంలోనే అవసరమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 23 రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపుగా 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మిర్చియాడ్ వైపు ఒకటి, ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి, అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి, ఇలా 3 కూడా ఇప్పటికే నిండిపోయింది. ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది. వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులకు. పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అందరూ సౌకర్యంగా ఉన్నారు. సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రానికి దాదాపు ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము. చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ 2 రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఏ అవసరాలతో వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకి కానివ్వండి కాల్ చేస్తే త్వరితగతిన మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము. అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఒక సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సో ప్రజలందరూ కూడా అవసరమైతే మాత్రమే బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్య అవసరాలు ఏవైనా ఉన్నాయో సరుకులు అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈ 2-3 రోజులు అంటే ఈ వర్షాలు ఉన్నన్ని రోజులు కూడా వాటర్ అసలు కాచి వడపోసి తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఆఫ్టర్ పోస్ట్ సైక్లోన్ వచ్చేటప్పటికి చాలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. డీసింటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సగం వర్కులు చేసి సగం వర్కులు వదిలేసిన డ్రైన్లు, రోడ్లు కూడా వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సగం వర్కులు వదిలేయడం వల్ల కూడా ఈ ప్రాంతాలు ముప్పుకు గురవుతున్న నేపథ్యంలో వాటిని కూడా దృష్టి పెట్టి మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఈ డ్రైన్స్ కూడా కొన్ని చోట్ల డైవర్షన్ చాలా అవసరం ఉంది. వాటికి కూడా అధికారులను కూర్చోబెట్టి సమీక్షను ఏర్పాటు చేసి కూడా వాటి మీద కూడా మేము దృష్టి పెట్టి త్వరితగతిని ఈ పనులన్నీ కూడా ముగించి రానున్న వర్షాకాలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మేము అందరూ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎటు చూసినా కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా అన్ని రోడ్లు కూడా మనం వేసుకుంటున్న దృష్ట్యా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి ఆరోగ్య విషయంలో శంఖ విలాస ఆరోగ్య పనుల నిమిత్తం కూడా మనం ట్రాఫిక్ ను చాలా మేరకు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. మీరు చెప్పిన ఆర్యూపీ దగ్గర ఎప్పుడు నిరంతరం వాటర్ కూడా మనం డ్రైన్ అవుట్ చేయడానికి మోటార్లు ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఎప్పుడు చూసినా కూడా మనకి అక్కడ ట్రాఫిక్ సిఐలు లేదంటే మనకి ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నారు. నేను కూడా స్వయంగా 2-3 సార్లు సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ మనకి పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కూడా మీకు త్వరితగతిన రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఎక్కడైనా అలాంటిది జరగకపోతే మా యొక్క లీడర్లకు కానివ్వండి, స్థానిక లీడర్లు, కార్పొరేటర్లకు కానివ్వండి, లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకు కానివ్వండి, మీరు సమాచారాన్ని అందిస్తే చాలా త్వరితగతిన వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఆ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఆ యొక్క పని చేయాల్సింది.